రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ 2 ప్రాణాలు పోయినాయి అధ్యక్ష, 2 ప్రాణాలు పోయినాయి, 2 ప్రాణాలు పోయినాయి. అక్కడ పోయింది 2 ప్రాణాలు కాదు అధ్యక్ష. ఒక రేవతి అనే అమ్మాయి చనిపోయింది, ఒక బాబు బ్రతికే ఉన్నాడు. నాకు తెలిసి తను కోలుకుంటాడు అని ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి సార్ రేవంత్ గారు? ఎంత అన్యాయం జరిగిందని మాట్లాడాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఏ అల్లు అర్జున్ వెళ్ళి ఏం తొక్కించాడా? అల్లు అర్జున్ ఏమైనా చంపేశాడా? సినిమా వాళ్ళంటే అంత గ్రాంటెడ్ అయిపోయిందా రేవంత్ రెడ్డి గారు? మీకు ఏమన్నా పడుంటారు, ఎవడు అడిగేవాళ్ళు లేడు, భయపెడతారు అనే కదా. నేనున్నంతకాలం బెనిఫిట్స్ వాళ్ళు ఉండవు, నేనున్నంతకాలం ప్రీమియర్స్ ఉండవు, పర్మిషన్ ఇవ్వను అని చెప్పావు. అసలు నువ్వు ఎంతకాలం ఉంటావో ఎవరికి తెలుసు? ఎనీ టైమ్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ చైర్మన్ అనేది వాస్తవం అంట. బయట టాక్ అలాగే నడుస్తుంది. అండ్ ఓవరాల్గా ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీ వచ్చారో వాళ్ళు ఎందుకు వచ్చారు? అల్లు అర్జున్ చుట్టానికి వచ్చారా, సినిమా చుట్టానికి వచ్చారా? సినిమా చుట్టానికి వచ్చారు. అంటే ఒక ప్రోడక్ట్ కొనుక్కోవడానికి వచ్చారు థియేటర్కి. ఆ ప్రోడక్ట్ నచ్చితే చూస్తారు, వెళ్ళిపోతారు, నచ్చపోతే వదిలేసి వెళ్తారు. ఇప్పుడు ఆ కొట్లాటలో పడి నలిగి చనిపోయారు కాబట్టి ఇష్యూ చేస్తున్నారు. నిజంగా ఆ సినిమా బాగోలేకపోతే మీరు చూడకపోతే డబ్బులు ఎవరికి రాసు? అల్లు అర్జున్కే కదా. ఇప్పుడు ఆ సినిమా బాగా ఆడుతుంది కాబట్టి డబ్బులు కావాలి, అంతే కదా. ఓవరాల్గా మీకు కావాల్సింది ఏంటి? మీరు ట్యాక్సులు తీసుకోవట్లేదా? రేట్లు పెంచాం అడిగితే రేట్లు పెంచాం అంటారు. మీరు అడిగిన దానిపై రేట్లు పెంచితే మీరు ఎంత ట్యాక్స్ తీసుకుంటున్నారు కూడా చెప్పండి నాకు. మీ సినిమా థియేటర్ల పైన పెంచిన రేట్ల పైన ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? అంత ట్యాక్స్ మీరు కలెక్ట్ చేస్తున్నప్పుడు హీరో వచ్చినప్పుడు మినిమం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ మీకు లేదా? తెలంగాణ గవర్నమెంట్కి లేదా? ఆ హీరో నటించిన సినిమా పైన వచ్చిన ట్యాక్సులతో మీరు తీసుకుంటారు, బట్ ఆ హీరో వచ్చినప్పుడు మాత్రం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేరా? ఇది ఎక్కడ న్యాయం? ట్యాక్సులు 30%, 40% ఒక సినిమా పైన తీసుకుంటున్నప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఇది కాదా? టికెట్ రేట్లు పెంచినంత మాత్రం ట్యాక్సులను తగ్గించారా? లేదు కదా. మరెందుకు ఇలా మనుషుల జీవితాలతో మీరు ఆడుకొని అల్లు అర్జున్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు? రెస్పాన్సిబిలిటీ ఎంటైర్ గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే ముమ్మాటికి.